నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలంలో పెద్ద ప్రమాదం తప్పింది. ఓవైపు భారీ వర్షాలు, మరోవైపు వాగు పొంగడంతో రూపనగుడి చెరువు నీళ్లు రహదారిపై ఉధృతంగా ప్రవహించాయి. దాంతో ఓ ప్రైవేటు బస్సు వరద ప్రవాహం మధ్యలో నిలిచిపోయింది. ఆ సమయంలో బస్సులో 22 మంది ప్రయాణికులున్నారు. వెంటనే స్పందించిన గ్రామస్తులు పొక్లైన్, రోపుల సహాయంతో అందరినీ కాపాడారు. వరద ప్రవాహంతో జమ్మలమడుగు, కోవెలకుంట్ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలంలో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. అయితే ఒకవైపు భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి, మరోవైపు వాగు కూడా పొంగిపోయింది. రూపనగుడి చెరువు నీళ్లు రహదారిపైకి వచ్చి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దాంతో ఒక ప్రైవేటు బస్సు ఆ వరద ప్రవాహంలో చిక్కుకుంది. మధ్యలోనే ఆ ప్రైవేటు బస్సు నిలిచిపోయింది. అయితే ఆ సమయంలో ఆ బస్సులో 22 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. దీంతో బస్సు వరద మధ్యలో నిలిచిపోవడంతో గ్రామస్తులు స్పందించారు. పొక్లైన్, రోపుల సహాయంతో 22 మంది ప్రయాణికులను కూడా గ్రామస్తులు కాపాడారు. వరద ప్రవాహంతో జమ్మలమడుగు, కోవెలకుంట్ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, వరద ప్రవాహంతో జమ్మలమడుగు, కోవెలకుంట్ల మధ్య రాకపోకలు ఆ బస్సు చిక్కుకోక ముందే నిలిచిపోయాయా? సో అయినా సరే బస్సు లోపలికి వచ్చిందా, లేకపోతే ఆ బస్సు వచ్చిన తర్వాత వరద ఉధృతి పెరిగిందా? కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రాధిక, గత 2 రోజులుగా ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పొరులుతూ ఉన్నాయి. అయితే ఉయ్యాలవాడ మండలం సమీపంలో పెద్ద ప్రమాదమే తప్పింది అని చెప్పుకోవాలి. గోవిందపల్లి వాగు నుండి రూపనగుడి చెరువు ఉధృతంగా ప్రవహించడంతో వాగు సమీపంలో ఉన్న సర్ప్లస్ ఛానల్ నుండి నీరు దిగువకు వెళ్తున్నటువంటి సమయంలో అదే రోడ్డు మార్గం గుండా ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు వస్తూ ఉంది. సాంకేతిక లోపం వల్ల వాగు ఉధృతికి అక్కడే బస్సు ఆగినటువంటి పరిస్థితి. అలాంటి సందర్భంలో అక్కడే స్థానికంగా ఉన్నటువంటి పబ్లిక్ అక్కడ ఏదైతే జేసీబీ సహాయంతో అక్కడ ఉండే స్థానిక పబ్లిక్ ఎవరైతే బస్సులో చిక్కుకొని ఉన్నారో వారిని అందరినీ కూడా సురక్షితంగా తరలించడంతో అధికారులు కావచ్చు, ఇటు పబ్లిక్ కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఇలాంటి వరద ఉధృతి కారణంగా ప్రవహిస్తున్నటువంటి వాగుల వంకల సమయంలో ఎలాంటి సాహసాలు చేయొద్దు. ఎందుకంటే నీటి ప్రవాహానికి కొట్టుకొని వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికైనా ఇలాంటి సందర్భాల్లో స్థానికంగా ఉండే ఎక్కడైతే వాగులు, వంకలు ఉంటాయో అలాంటి సమీపంలో కొంత పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి పబ్లిక్ ను కూడా కొంత మోటివేట్ చేయాలి. అటు వెళ్లే వెహికల్స్ ను కూడా ఆపడం వల్ల ఇలాంటి ప్రాణ నష్టం కాపాడే ఛాన్స్ ఉంటుందంటూ కూడా స్థానిక ఉండేటటువంటి పబ్లిక్ కోరుతున్నటువంటి. థ్యాంక్ యూ శ్రీరామ్. Drop lagi.